మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్స్, విత్‌డ్రాస్, బీఫామ్‌లు అన్నీ ఒడిసినాయి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఒకటే మిగిలింది. అయితే రేవంత్ రెడ్డి నిన్న దాకా అమెరికాలో ఉన్నాడు. ఏదుల పడ్డాడు. ఆడికి పోయి కట్టలు కట్టుకొచ్చింది ఏం లేదు ప్రజలకు. సో అది అటర్ ఫ్లాప్ అయింది. సైలెంట్‌గా వచ్చేసిండు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం చేస్తాడేమో అనుకున్నాను నేను వాస్తవానికి. కానీ లేక లేక అమెరికాకు పోయిండు. మరి ఆడ ఉన్న ఆ నాలెడ్జ్‌తోని మొత్తం వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బంగారు తునక చేస్తాడని ఆశపడ్డా. కానీ ఆశలు మొత్తం అడియాశలు చేసిండు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత, మున్సిపల్ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మంత్రి గారులకే అట, ముఖ్యమంత్రి గారికి ఏం లేదట, ఓన్లీ మంత్రులకే అట. బాధ్యతలన్నీ మంత్రులకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి మంత్రులు అడుగుతున్నారు. ఏ రకంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓటమి భయాన్ని కనపరుస్తున్నది ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఓడిపోతే మంత్రుల మీద నొక్కొచ్చు, గెలిస్తే నేనే గెలిచానని చెప్పుకోవచ్చు. సో ఎట్లయినా సరే ప్రజల్ని మోసం చేసి బయటపడాలనే ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక మరి ఎందుకు మంత్రులకు అప్పచెప్పిందంటే, మంచిగా మీకు ఇలా కనిపిస్తుందా, 6 హామీలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అయింది. 100 రోజులు కాదు, 700 రోజులు దాటింది. ప్రజలు 7 దోషుల మన్నెత్తి పోస్తున్నారు. ఇలాగ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక మళ్ళీ నేను పోతే ఏం చేస్తా, అయితే కేసీఆర్ని తిడతా, అయితే ఆ కిషన్ రెడ్డిని తిడతా, ఏది చెప్పినా తిట్టుడు తప్ప నాకేం తెలియదా. ఇక లేదంటే ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తా. ప్రమాణం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఆ తిడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఎట్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలి? ప్రచారం అయితే చేయాలి, సరే పైసలు వంచుడు, మందు వంచుడు అది ఏర్పాటు, అది పక్కా జరుగుతుంది. అది పక్కన పెడితే అట్లీస్ట్ మరి ఎన్నికల ప్రచారంలో మా కాంగ్రెస్ పార్టీకి ఓటేరి అని చెప్పడానికి 4 గొంతులు కావాలి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగితే ఎవడు ఓటేసే పరిస్థితి లేదు. ఆఖరికి కొండారెడ్డిపల్లి పోయి నిలబడి నాయన నా ఓటు అంటే కూడా వేస్తారా అని డౌట్. సో అట్లాంటి పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారట మంత్రులకు అప్పచెప్తారట బాధ్యతలన్నీ కూడా. సో ఒకసారి ఇలా అదే టైటిల్ పెట్ట చూడు, మున్సిపల్ బాధ్యత మంత్రులదే అని చెప్పేసి మరి ఇలా అంటుండంట. మరి వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి, నాకేం సంబంధం లేదే. సో వాళ్ళ పత్రికల్లో వచ్చిన వార్తని మేము ముందర పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఇదేదో నా కవిత్వం అనుకోకరి మాట. సో ఇది ముచ్చట. సో మంత్రులదే మున్సిపల్స్ బాధ్యతట, అన్ని మున్సిపాలిటీలను గెలుచుకొని రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ అంటుంది. అంటే మంత్రులు పోవాలి, మీ మున్సిపాలిటీలో గెలవాలి, గెలుచుకొని వచ్చి నాకు ఇవ్వాలి. అప్పుడు 90% మంది మున్సిపాలిటీలో మా వైపు ఎవరని నేను చెప్పాలి, పద్ధతి లెక్క. సో డైలాగులు ఏమో నేను చెప్తా, గెలిపించేదేమో మీరు గెలిపించుకొని రారి అని చెప్పేసి అలాగే ఇలా తలకాయ మీద ఇంతలా బండి వేసారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, నాయన మనం ఏం పని చేయకపోతుంది, ఒక్క పథకం కూడా చక్కగా చేయకపోతుంది, ఒక్క డెవలప్ చేయకపోతుంది, ఈ ముద నష్టపోడియాల మీరు మున్సిపాలిటీకి గెలిపించుకురాని మన మీద వేసిండు. ఇన్ని రోజులు ఏమో ఏడివైనా మనోడే మాట్లాడిండు, ఇప్పుడు ఎందుకు మన మీదకి వేసిండు అనేది ఇప్పుడు వాళ్ళ భయం. దీనికి తోడు ఇప్పుడు ఒకవేళ గెలిపించుక రాకపోతే మంత్రి పదవి వీకేస్తారన్న భయం కూడా నడకుందరికి. సరే నెంబర్ 2 నెంబర్ 3లకు లేకపోవచ్చు, కానీ ఇక జర కింద ఉన్న వాళ్ళకి పైన వాళ్ళు ఉంటారు కదా అన్న విన్నాం. సో అసలు వాళ్ళకు ఈ పుష్కనీయుడు గెలిపించకపోతే మంత్రి పదవి వీక్తాడా ఇంద్రాబాయ్ అని ఇట్లా భయపడుకుంటా బతారంట. మరి వాళ్ళు కూడా షురూ చేసిరు ప్రచారం. అయితే మంత్రులు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఇగో ఎన్నికలు పూర్తయ్యే వరకట నియోజకవర్గాల్లోనే ఉండాలట, బయటకు రావద్దట. మీరు నియోజకవర్గాల్లో ఉండి ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడ ప్రచారం చేసి మీ నియోజకవర్గాల్లో మీ అభ్యర్థులను అఖండమైన మెజారిటీతో ఈ చీకటి రాజ్యంలో గెలిపించుకురావాలి అని చెప్పేసి వాళ్ళకు ప్రధానంగా అన్న దిశానిర్దేశం చేసింది. ఇక మరి అసంతృప్తులట బుజ్జగించి ప్రచారంలో కలుపుకొని పోవాలంటున్నాడు. ఈ అసంతృప్తులు అంటే నిన్నమన్నా ఇప్పుడు ఆయన జీవన్ రెడ్డి సంజయ్ మధ్యలో జరుగుతుంది చూసిరా, గస వంటిది కానీ. సో ఇప్పుడు ఎక్కడైతే మాకు ఇప్పుడు
అరే బాబు మాకు బీఫామ్ ఇవ్వలేదు ఎందుకురా అని ఎవరైతే సిన్సియర్గా పనిచేసిన కార్యకర్తల్లో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అసంతృప్తిగా ఉంటారు. ఈ దొంగ నా కొడుకులు, పైసలున్న దొంగ నా కొడుకులు టికెట్లు తెచ్చుకున్నారు. సో మరి వాళ్ళట మంచోళ్ళనంట కలుపుకొని వాళ్ళట, అంటే దొంగల సోప చేయకని చెప్తాను నేను మంచోళ్ళకి. ఇప్పుడు ఎవరికైతే టికెట్లు వచ్చి ఎవడైతే అసంతృప్తి అక్కడ వాడే టికెట్ రానుడే మంచోడు, వాడే నికార్సైన కార్యకర్త. టికెట్ వచ్చినోడు వాడు జీపాలిసి సరిపోయింది సంపాదించినోడే, మందిని ముంచి పైసలు సంపాదించినోడు అయితేనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. ఎందుకంటే పైసలు కావాలి. ప్రచారం చేయడానికి మనం చేసిన డెవలప్మెంట్ సున్నా, ఇంత లావు గార్దిగుడ్డు సున్నా. ఈ ప్రచారాన్ని మిగిలింది ఏకైక ఆప్షన్ పైసే. సో పైసలు ఉంటేనే టికెట్లు ఇచ్చారు. అసంతృప్తులు అంటే కలుపుకొని వాళ్ళట. ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీని ఉత్తర గిట్ట మనమేం దక్షిణం, నల్లగొండ అంటే దక్షిణం, ఈ ఉత్తరంకాయ. సో ఉత్తర తెలంగాణలోట మరి బీజేపీని కట్టడి చేయాలట. మా ఫుల్లు ఇప్పుడు నిజామాబాద్లో ఇప్పుడు కట్టడి చేసినట్టే నయ్యో. నిజామాబాద్లో ఇప్పుడు ఇక మొత్తం ఆడ కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ అఖండమైన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. ఇక మళ్ళీ ఇంకో రకంగా చెప్పాలంటే ఇక పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన చేశారు. బలహీనంగా ఏడవన్నది ఈ రాష్ట్రంలో ఏడలేదు, ఏడైనా బలంగానే ఉన్నది పార్టీ. బలహీనంగా ఉందని చెప్తురానే. సో ఎవరు చెప్తలేరు. 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్లే. పిసిసి చీఫ్ మన మహేష్ అన్న చెప్పిండు. ఈ ఎన్నికల్లో మజ్లిస్తో పొత్తు లేదు, సిపిఐ సిపిఎం టీజేఎస్తో ఉందని క్లారిటీ ఇచ్చింది. ఆ కోదండరామిరెడ్డి పల్లబొచ్చు ముసలోడేమో నన్ను దేక్తలేరని బాధపడతాను. సిపిఐతోని సిపిఎంతోని అంటే ఎర్రనల పొత్తు లేకపోతే మనం గెలవం, అవి పరిశాన్ వచ్చింది ఇప్పుడు. సో ఎర్రనల పొత్తుతోనట గెలుస్తారట. 90% మున్సిపాలిటీలు మావే అంటారు, మావే 90% అంట. అబ్బాయి అబ్బా చిన్న చిన్న కథ లేదా ఇది. సో ఏది ఏమైనా టెన్షన్ ఏమీ లేదు. మజ్లిస్తోనైతే పొత్తు అయితే ఏం పెట్టలేదట. మజ్లిస్తో పొత్తు పెడితే తెలంగాణ పేరు థూ అని ఉంచుతారేమో అని భయపడరేమో. సో ధైర్యం అయితే చేయలేదు పొత్తు పెట్టుకోవడానికి. ఏమైందా? ఆఫ్ అయిందా? ఒక్క నిమిషం. ఇదెందుకు ఈ మధ్యలో సాఫ్ట్వేర్ కూడా డిస్టర్బ్ చేస్తాను. మంచి మూమెంట్లో రేవంత్ అన్న దీనికి కూడా ఏమైనా ఒక పథకం ఉంటాయి రాదే మాకు కూడా, మా యూట్యూబర్లకు కూడా. సో మనిషికో సంవత్సరానికి ఒక స్క్రీను అంటే తిట్టకుండా, ఇంకా తిట్టం, నిన్ను బంద్ పెడతాం, నేను తిట్టుడు అనేది బంద్ పెడతాం. బంద్ పెట్టి మా అన్న మంచోడు, అసలు ఇంత మంచి మునగాడైన ముఖ్యమంత్రి లేడని చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. మాకు మంచి మంచి పథకాలు ఇస్తే మేమైతే బరాబర్ చెప్తాం. నా ఒక మనిషికో 2 కెమెరాలు, మనిషికి ఒక ఆఫీసు, ఇట్లా మంచి మంచి పథకాలు అన్ని ఇచ్చి ఇట్లా మమ్మల్ని జర టెక్నికల్గా ఎట్లాంటి సమస్యలు పెట్టకుండా, మా ఫోన్ ట్యాపింగ్ చేయకుండా మంచి పనులు చేస్తే మాత్రం మేమైతే కీర్తిస్తామే. నాకేం అభ్యంతరం లేదు. మా అన్న అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎందుకో మరి సడన్గా ఆఫ్ అయింది. ఇప్పుడు మన రాధాకృష్ణ మీకు ఎరికే కదనే, ఏబిఎన్ రాధాకృష్ణ ఇలా రేవంత్ అన్న కోసం ఒక మంచి వార్త రాసిండు. ఇంతసేపు ఏం చదివినాం మనం, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరు కలిసి గెలిపించుకొని రావాలని మనం చదివినాం, అంతేనా కదా? సో ఇప్పుడు మంత్రులతో పాటు ఇంకో మంచి ముచ్చట రాసిండు మన రాధాకృష్ణ. సో ఇది వార్త. బీసీలకి అట పెద్దపీట వేసిరట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలుగా ఇది రండ రాధాకృష్ణ రాసిండు. నా లెక్క ఇది ఎవడన్నా నమ్ముతాడా తెలంగాణ జనాలు? బీసీలకే పెద్దపీట ఏ పార్టీ చేస్తుంది మీరు చెప్పి? ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తున్న పార్టీ తక్కువనే చేసిందట, బీసీలకు రాజ్యాధికారం తెస్తా అని చెప్తున్న పార్టీ మాత్రం ఎక్కువ చేసిందట. ఇది నమ్ముతారా మీరు? ఈ రాష్ట్రంలో ఏ మూలకున్న ప్రజలను నమ్ముతారా? సిగ్గనిపించాలి చెప్పేందుకన్నా అలాకన్నా. ఇగో వార్డులు డివిజన్లో బీసీలకు కాంగ్రెస్ చూడాలి మీరు, కాంగ్రెస్ 53% ఇచ్చిందట. తర్వాత బీఆర్ఎస్ కూడా 53% ఇచ్చిందట. బీజేపీ మాత్రం 49% ఇచ్చిందట. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం బరిలో అభ్యర్థుల పైన స్పష్టత వచ్చిందట.
సో ఇప్పుడు ఇది వాళ్ళు ఏం చెప్తారంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బరాబర్ 53% ఇచ్చారు. ఒకవేళ మీకు బీసీలకు రిజర్వేషన్ కావాల్సి వస్తే 42% వస్తుండే. మా అన్న మంచోడు కాబట్టి మీకు 53% తెచ్చింది. మీకు బీసీ రిజర్వేషన్ ఏమి ఇచ్చికా ఎందుకు చెప్పరు మీకు అని అనుకోవాలి. మనం ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ప్రకారం చూస్తే 30% రిజర్వేషన్ కూడా ఉండదు. మరి 53% మీరు ఇచ్చారు. మరి మా లంగమల్లి గారు ఎంత ఇచ్చారో చెప్పలేదు. అది పెద్ద బీసీ పార్టీ అది. ఇప్పుడు ఇక్కడ బీసీ యాంగిల్ ఎందుకు తెచ్చిరంటే ఆ మల్లేశా గారు పొడుగు పెడతాడు రోజంత. మల్లేశా గారు రోజంత పొడుగు పెడతాడు కాంగ్రెస్ కి. ఆడు కొరగరాని కుర్రగా తయారవుతాడు వాని మంత్రి పదవి కోసం. వాని పరిశాంతి తట్టుకోలేక ఇదో బీసీగా పెద్దపీట ఎత్తాను, మళ్ళీ కానీ పక్కన దొబ్బుర్రి నీవే బీసీ అని ఇప్పుడు కలరింగ్ ఇస్తారు. కానీ ఇక మల్లిగాడే పటేల్ పార్టీ, నీదేమో రెడ్ల పార్టీ, ఇవన్నీ బీసీల పార్టీ కాదు. అన్ని అగ్రవర్ణాల పార్టీలే ఉన్నాయి తెలంగాణలో ఈ మల్లిగాన్ పార్టీతో సహా. ఓపెన్ అందరు తెలిసిన జోలే, సీదా సీరియల్ వస్తారు అంతే. సీరియల్ సౌదర్లు, తర్వాత ఇలమలు, రెడ్లు, ఇప్పుడు పటేల్ తయారైంది. ఏమైనా ఉందా ఇళ్ళ తేడా? సో ఎవరిని బీసీల పార్టీ లేదు, ఎవరు 53% ఇస్తాడో మీరు నమ్మకుని. ఇక అది నమ్మడం అంటే అంటారు గాలి దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నట్టు లెక్క ఉంటుందా? గాలి దీపం పెడితే ఇది కూడా అంతే. ఈ రిజర్వేషన్ పెద్ద బూటకం, ఇది దొంగ. మరి ఒకసారి పని చేయదు, ఆయనకు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి ఆ అభ్యర్థి పేరు పెట్టి మొత్తం లిస్టు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం బయటకు వదిలి చూద్దాం. ఇక మీరు ఏ పార్టీ బీసీలకు ఇచ్చారో తెలిసిపోతుంది. మరి 53% ఇస్తారు. ఇక మరి పార్టీ పరంగా రిజర్వేషన్ అని చెప్పబోతుంది. కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన అట్లా రాసుకున్నా బాగుంటుంది. దొంగలు ఎట్టుంటారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కుంటారని చెప్పొచ్చు, లేదంటే మా లంగ రాధాకృష్ణ ఎక్కుంటారని కూడా చెప్పాలి. ఏమి రాధాకృష్ణ చెప్తే ప్రజలు నమ్మేటట్టు ఉండాలి. అరే రాధాకృష్ణ మంచి వార్త రాసిండు నిజమే అని అనుకోవాలి. నీయాసం ఉంటే దొంగ నమ్ముతారా ప్రజలు? నువ్వు రేవంత్ రెడ్డి కోసం తెలంగాణ పైన చూతగాలని చెప్తావు, నువ్వు దాంట్లో ప్రథమ పాత్ర పోషిస్తావు. ఇది రేవంత్ జ్యోతి. బీసీలకు 20 నుంచి 30% తప్ప ఈ లేదో రిజర్వేషన్ ఇచ్చి 53% బీసీలకు, ఎస్సీ ఎస్సీలకు మిగిలినవి. మరి ఓసీలకు ఎక్కడి? రేపు చైర్మన్లు అవుతారని చూడరా, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేట్ మేయర్లను అయ్యేటువంటి చూడ్రి, అలాంటి రేట్లు ఏలవలే ఉంటుంది మళ్ళీ. కానీ 53% బీసీలకు ఇచ్చినాం అంటారు మళ్ళీ. ఎందుకు ఈ లంగేవానం తెలియదా అనే జనాలకు? ఊల్స్తారు అనవసరం నీ ముఖాల మీద. ఇదేంది ఏకగ్రీవాలట చూడరా. కాంగ్రెస్ ఖాతాలో 10 వాటట, 5 జిల్లాల్లో అభ్యర్థులు ఏకగ్రీవమైనట. కోదాడ ఏకగ్రీవంపై జనం నిరసన చేసిరట. ఆ ఎన్నిక జరిగితే ఓటుకు 2-3 వేలు పంచేవారని తమ నోట్లో మట్టి కొట్టడానికి రాస్తారు ఒక్కో చేసిరట. యాదగిరిలో కాంగ్రెస్ ఏకగ్రీవం అయిందట, బీఆర్ఎస్ నిరసన చేసినట. ఏకగ్రీవం ఎట్లయితుందే అంటే బీఫామ్లన్నీ క్యాన్సిల్ చేసిరు అంతే అంటారు. నామినేషన్లన్నీ క్యాన్సిల్ చేసినట్టుంది ఏదో ఒక ఇష్యూ చెప్పి. సో వికారాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయినట. వెంటనే కాంగ్రెస్ లో చేరినట్ట. కాక వెంటనే మనం ఏకగ్రీవం అయ్యాం మన కేంద్రమైన. సో ఏకగ్రీవం ఎట్టయితారు? ఆయా ప్రాంతాల్లో పోటీ చేసేటప్పుడు అవతలని అన్ని క్యాన్సిల్ చేస్తే కదా వాడు ఏకగ్రీవం అవుతాడు. జనం ఏమో నాకు 2000 వస్తుండే, నాకు 3000 వస్తుండే, రాకుండా చేసిన దొంగ కొడుకు అని అంటున్నట్ట. పైసలు జనాలే పైసలకే వాడరు. సో ఇది ఒక వార్త. ఇక మా అన్న నల్లమల్ల పులి ఇక చూడరిలే బొమ్మ వేసిండ. సో అన్న ఎడుకు అందరూ అట క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పోవాలట, మిగిలింది వారమే అట. సో సర్వేల్లో అంతా మొత్తం కాంగ్రెస్ 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 ఇదంతా మనం చూసినాం. ఇక్కడ ఈ బొమ్మ చూస్తే మీరు మంచిగా చూడరా, ఇంత కూడా తేడా ఉండదు. ఇలా నెంబర్ 2 లేడు, నెంబర్ 3 లేడు. మీరు బొమ్మ చూడరు, 1 2 ఎవడు నియమాలు అయినట్టుంది కదా. ఈయనేమో 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది మంత్రులు ఉన్నారా ఇలా ఈ లెక్కల. మరి ఇంకో 2 ఉన్నారు, 2 లేరా ఏందిరా ఆయన? ఇంకో 2 ఉన్నారా లేరా? ఇంకో 2 మంత్రులు కనపడాలి మీకు. ఇలా ఒక మంత్రి కనిపిస్తలేడు. ఎవరి పేరు? నిన్నమన్నా ఏందది
దాని పేరు ఏం పేరా, నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో మరి రద్దు చేసిన బట్టి విక్రమార్క ఈ ఫోటోలో కనిపిస్తున్నానే. అంటే మున్సిపల్ ఎన్నికలు గెలవాలి కదా అందరు కలిసి. ఇగో మళ్ళీ ఇదేనప్పుడు ప్రోగ్రాం హార్డ్వర్డ్ యూనివర్సిటీలో 21వ శతాబ్దంలో నాయకత్వం కోర్సులు పూర్తి చేసిన సీఎంను అభినందిస్తున్న మంత్రులంతా. తెలంగాణ జనాలకు కనిపించలేడు రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళ మంత్రులు కూడా కనపలేదు అనుకో, జనాలు తుప్ప పూలుస్తాడు. నువ్వు పోయి చదువుకొని వచ్చి కలగట్టింది నీ మంత్రులు కూడా నీ కాడికి రాలేదు, ఇజ్జత్ పోతాడు అని భయపడి ఫోన్లు చేసి పిలిపించుకున్నారు. వాళ్ళందరినీ పిలిపించుకొని బొమ్మ దిగి ఇగో నీ చదువుకొని వచ్చేందుకు మా మంత్రులందరూ నా కాడికి వచ్చిర్రు అంటాను. ఎవడొచ్చిండు తెలియదు ఆ జనాలకు. ఇక్కడ ఎందుకు బట్టి విక్రమార్క లేడు ఉప ముఖ్యమంత్రి? 24 గంటల గత 2 సంవత్సరాలకి వెళ్ళి పక్కనే ఉన్న బట్టి విక్రమార్క ఇప్పుడు ఎందుకు లేడు? సరే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేకపోతే పొంగులేటి లేడు ఇలా సరే. నెంబర్ 2 కాబట్టి ఆయన లేడు అనుకుందాం. ఆయన పైసలు కాంట్రాక్ట్లు దందాలు కబ్జాలు దాంట్లో బిజీగా ఉండనుకుందాం తెలిసేపు. అని మీరేమిటి కానీ బట్టి విక్రమార్క నువ్వు ఎందుకు ఏర్పడరు? ఎందుకు మీ ఇద్దరు దోస్తాన్లు ఏమైనా ఇంపుగా అయితే రాసుకురా? నీ దోస్తాను నాకు లేదు, నా దోస్తాను నీకు లేదురా భయ్. నువ్వు నేను ఏర్పాటే, నీ సంపాదన ఏర్పాటు, నా సంపాదన ఏర్పాటే. నీ బామ్మారికి నువ్వు సంపాదించుకో, మా భార్య పేరుతో నేను సంపాదిస్తాను, ఇద్దరు అనుకురా. ఎందుకు బట్టి విక్రమార్క గారు లేరు? సో దీనికి సమాధానం చెప్పేద్దాము. రేవంత్ రెడ్డికి లేదా? మీకు అర్థం కావాలి ఎందుకు లేరు అనేది. బామ్మాది కోసం ప్రేమతో లేదన్నమాట. రేవంత్ అన్న పాపం బట్టి అన్న బలి చేసినదో మరి ఆ మంట మీద రాలే.